దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క తెలంగాణలోనే ఉన్నాయని బోధి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు చెప్పారు. తెలంగాణతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రజలందరూ సంతోషంగా ఉండాలనే సంకల్పంతో టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ పార్టీగా ఏర్పాటు చేశామన్నారు ఎమ్మెల్యే. ఆదిలాబాద్ జిల్లా బోధ్ ఇచ్చోడ మండలంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు రాథోడ్ బాపురావు పంపిణీ చేశారు. బోధ్ మండలంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సురేందర్ యాదవ్, జడ్పీ కోఆప్షన్ మెంబర్ తాహెర్ బీన్, మండల్ కన్వీనర్ రుక్మన్ సింగ్ లతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. సైన్యంలా పనిచేశారు. ఇప్పుడు భారతదేశం పనిచేసే బాధ్యత మీ మీద, నా మీద, అందరి మీద ఉంది. కాబట్టి అందరం కంకణం కట్టుకొని భారతదేశం కోసం పని చేద్దామని ఇవాళ బీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగింది. అదే కాకుండా ఇవాళ మన అనేక స్కీములు ఉన్నాయి. ఇవాళ రైతు బంధు చూడండి. రైతు బంధు అంటే నిజంగా రైతుల యొక్క కష్టాలు, బాధలు, బాధ్యతలు ఎన్ని ఉంటాయి. బిడ్డ పెళ్లి చేయడానికి బాకీ, కొడుకు చదవడానికి బాకీ, ఇల్లు నడపడానికి బాకీ, వ్యవసాయం చేయడానికి బాకీ, ప్రతి దానికి బాకీ బాకీ బాకీల పాలై ఆకులు బాకీ తీర్చకపోతే ఎండిండబ్బ బాకీ ఉన్న రోజులు గతంలో చూసినాం. అందుకోసమే కేసీఆర్ గారు ఈ రైతు బాగుపడ్డ రోజు దేశం బాగుపడుతుంది, ఈ రైతు బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. రైతు దేశానికి అన్నదాత, అన్నం పెట్టే వ్యక్తి కాబట్టి అతనికి ఎవ్వరు లేరు. అన్నిటి అతను బాకీ బాకీ బాకీల పాలై ఒక పిచ్చగాళ్ళ పాపం బాకీల కోసం తిరుగుతుంటాడు. కాబట్టి ఆ బాకీల నుంచి బయటపడాలా, రైతే రాజు కావాలి ఈ దేశానికి. కాబట్టి రైతు బంధు అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి ఇవాళ ఎకరానికి 10,000 రూపాయలు ఫ్రీగా ఇచ్చే కార్యక్రమాన్ని మన కేసీఆర్ గారు తీసుకున్నారు. ఇది మామూలు మాట కాదు, లక్షల కోట్ల మాటలు. కాబట్టి మరి గతంలో